హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2 ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈ 2 ప్రోడక్ట్స్ రెండు యూజ్ చేశాను. వన్ టైం కాదు, ఒక 3-4 టైమ్స్ యూజ్ చేశాను. అయినా కూడా వీటి వల్ల నాకేం యూజ్ అనిపించలేదు, మొత్తం డ్రాబ్యాక్సే కనిపించాయి. ఈ చార్కోలా మాస్క్ క్రీమ్ ఇది అనేది మనం తెలిసింది కదా, ఇలా అప్లై చేసి చూడండి, ఇలా అప్లై చేసి ఇది కొంచెం ఇది అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత ఇలా రిమూవ్ చేసేయడమే ఈ క్రీము. నాకు దీనివల్ల ఎక్కువ డ్రాబ్యాక్స్ ఏమనిపించాయి అంటే, మనకి చిన్న చిన్న హెయిర్స్ వస్తున్నా కానీ మన ఫేస్ చాలా గట్టిగా అయిపోతుంది. దీనివల్ల ఫేస్ చాలా గట్టిగా అనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్ కూడా ఎక్కువ రిమూవ్ అవుతున్నట్టు లేదు. అండ్ మనకి ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. అంటే ఇది మనకి ఫేస్కి చాలా గట్టిగా స్ట్రిక్ అయిపోతుంది. దాన్ని తీసేటప్పుడు ఆ ఓపెన్ పోర్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. నేనైతే దీన్ని సజెస్ట్ చేయను, చార్కోలా మాస్క్ క్రీమ్. చార్కోలా అనేది సెన్సిటివ్ స్కిన్కి అస్సలు సెట్ అవ్వట్లేదు. నేనైతే దీన్ని సజెస్ట్ చేయను. దీని ఫీడ్బ్యాక్ కూడా అంత ఏం బాగాలేదు. మన ఫేస్ గట్టిగా, స్కిన్ గట్టిగా అయిపోవడం, ఇంకా ఓపెన్ పోర్స్ పెరిగిపోవడం, పింపుల్స్ ఉంటే అవి ఇంకా స్ప్రెడ్ అయిపోవడం, అలాంటివన్నీ నేను డ్రాబ్యాక్స్ దీంతో చూశాను. సో నేనైతే దీన్ని రికమెండ్ చేయను. అండ్ ఇంకొకటి, నేను దీంట్లోనే నోస్ స్ట్రిప్స్ తీసుకున్నా చార్కోలాలో. దీనిలో 10 స్ట్రిప్స్ వస్తాయి. డీప్ క్లెన్జింగ్ నోస్ పోర్ స్ట్రిప్స్ అని ఉంది కదా, సో దీనిలో 10 స్ట్రిప్స్ 250 రూపీస్. నాకు ఇది కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. దీన్ని నేను 3 టైమ్స్ యూజ్ చేసినా కూడా నాకు అక్కడ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువ రిమూవ్ అయినట్టు కనిపించలే. ఇంకొకటి ఏంటి అంటే, ఇది మన నోస్ మీద ఒక బ్లాక్ మాస్క్ లాగా పడిపోతుంది. అంటే మనం ఎక్కువ టైమ్స్ యూజ్ చేయడం వల్ల మన నోస్ మీద అలా బ్లాక్గా మాస్క్ పడిపోతుంది. అది పోవడానికి చాలా టైం పడుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల కూడా మనకి నోస్ మీద ఉన్న హోల్స్, పోర్స్ అవి పెద్దగా అయిపోవటమే కానీ నాకు బ్లాక్ హెడ్స్ ఎక్కువ రిమూవ్ అయిన ఫీలింగ్ రాలేదు. నాకు ఈ 2 ప్రోడక్ట్స్ నచ్చలేదు. వీటి రివ్యూ అయితే నేను 5కి 1 ఇవ్వగలను. మనకి నోస్ మీద బ్లాక్ హెడ్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేసేది స్ట్రిప్స్. దీని ఫీడ్బ్యాక్ బాగాలేదు, నేను యూజ్ చేసే చెప్తున్నాను. ఇంకొకటి నోస్ పోర్ స్ట్రిప్స్ ఉన్నాయి. నేను ఇది రీసెంట్గానే తీసుకున్నాను. దీని కాస్ట్ 200 ఉంది. నేను దీన్ని ఇంకా యూజ్ చేయాల. నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. దీన్ని యూజ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో నోస్ మీద బ్లాక్ హెడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా. దానిలో దీని రివ్యూ కూడా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.